నమస్తే అందరికీ. ఇది నా కొత్త ఛానల్ అన్నమాట. ఈరోజు నేను ఎవరి గురించి మాట్లాడబోతున్నానంటే మహేంద్ర సింగ్ ధోని గారి బయోపిక్ గురించి. ఆయన నాకు పర్సనల్గా చాలా ఇష్టం, అందుకే నా ఫస్ట్ వీడియో ఆయనతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఛానల్ నేమ్ పేరు ఖల్నాయక్ స్టోరీస్ అండ్ క్రానికల్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. మహేంద్ర సింగ్ ధోని ఈయన 7 జూలై 1981 నాడు పుట్టారు. ఈయన ఒక క్రికెటర్, ఇంకా రైట్ హ్యాండెడ్ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్. ఇంకా ఈయన వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఓడిఐ బ్యాట్స్మెన్ అనమాట. ఈయన కెప్టెన్గా ఇండియాని 2007 నుంచి 2017 వరకు రిప్రజెంట్ చేశారు. ఇంకా టెస్ట్ క్రికెట్లో అయితే 2008 నుంచి 2014 వరకు రిప్రజెంట్ చేశారు టెస్ట్ క్రికెట్కి. ధోని ఎక్కువ మ్యాచ్లు కెప్టెన్గా ఉన్నాడు, ఇంకా సక్సెస్ఫుల్ కెప్టెన్ కూడా. ఆయన టీంని 2007 T20 వరల్డ్ కప్, ఇంకా 2011 ఓడిఐ వరల్డ్ కప్, 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించారనమాట. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఈ వీడియో సరిపోదు అనమాట. పైగా నేను ఆయనకి ఫ్యాన్ని కాబట్టి నా స్టార్టింగ్ ఈ వీడియోతోనే. ఆయన రాంచీలో పుట్టి ఫస్ట్ క్లాస్ డెబ్యూట్ ఎప్పుడు ఇచ్చారంటే బీహార్కి 1999 నాడు ఇచ్చారు. ఇంకా ఆయన 2004 23 డిసెంబర్ నాడు ఇండియన్ టీంకి డెబ్యూ ఇచ్చారు అగైన్స్ట్ బంగ్లాదేశ్ అండ్ ప్లేడ్ ద ఫస్ట్ టెస్ట్ ఇయర్ లేటర్ అగైన్స్ట్ శ్రీలంక. ఇంకా 2007లో ఆయన ఓడిఐ ఫార్మాట్కి కెప్టెన్ అయ్యారు బిఫోర్ టేకింగ్ ఓవర్ ఆల్ ద ఫార్మాట్స్ అనమాట. ఇంకా ఆయన 17,266 రన్లు స్కోర్ చేశారు. ఇంకా 10,000+ రన్స్ విత్ అన్ యావరేజ్ ఆఫ్ 50 ఓడిఐస్లో. ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆయన 2011, 2018, 2010, 2021, 2023 టైటిల్స్ గెలిపించారనమాట. ఇంకా ఛాంపియన్స్ లీగ్లో కూడా 2 టైటిల్స్ గెలిపించారు 2010 and 14 చెన్నై సూపర్ కింగ్స్కి. ధోని చాలా తక్కువ బ్యాట్స్మెన్లో ఒకరు 5,000 రన్స్ స్కోర్ చేయడానికి. ఇంకా ఫస్ట్ వికెట్ కీపర్ టు డూ సో. ఇంకా 2008 నాడు ఎంఎస్ ధోనికి ఆయనకి ఒక హానర్ అనేది తగ్గింది, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున. ఇంకా ఆయన ఫస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మశ్రీ 2009లో వచ్చింది, అండ్ ద థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ పద్మభూషణ్ ఇన్ 2018. ఇంకా ధోని ఒక పోస్ట్ని అయితే హోల్డ్ చేస్తారనమాట ఆర్మీలో, ల్యూటెనెంట్ కొలోనల్ ఇన్ ద పారాషూట్ రెజిమెంట్ ఆఫ్ ద ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీ విచ్ వాస్ ప్రెజెంటెడ్ టు హిమ్ బై ద ఇండియన్ ఆర్మీ ఇన్ 2011. ఇంకా 2025 నాడు ఆయనకి హాల్ ఆఫ్ ఫేమ్ అనేది వచ్చింది, అంటే నిన్నే జరిగిందనమాట. ఇంకా ఆయన డెబ్యూ గురించి మాట్లాడుకుంటే, ఆయన రాకముందు రాహుల్ ద్రావిడ్ వికెట్ కీపర్గా చేసేవారు అనమాట, కెప్టెన్సీతో సహా. ఇంకా ధోని బాగా పర్ఫార్మెన్స్ చేసేసరికి ఇండియా స్క్వాడ్లో ఆయనకి 2004 డిసెంబర్లో ఓడిఐ డెబ్యూ అనేది వచ్చింది.
కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి ఫస్ట్ మ్యాచ్ డక్తో ఎండ్ అయింది. కానీ ఆయన అక్కడితో ఆగలేదు, ఇంకా ముందుకెళ్దామని చూశారు. ఇంకా 2007 T20 వరల్డ్ కప్ గురించి మాట్లాడుకుంటే, ధోని వచ్చిన మొదటి ఇయర్లోనే ఫస్ట్ వరల్డ్ కప్ కొట్టారు. 2007 T20 వరల్డ్ కప్ ఫస్ట్ వరల్డ్ కప్లోనే ఇండియా గెలిచింది. ఇండియాని గెలిపించడంలో చాలా పాత్ర పోషించారు. ఇంకా ప్లేయర్స్ని కూడా బాగా గ్రూమ్ చేశారనమాట. గౌతమ్ గంభీర్కి కూడా మంచి సపోర్ట్ ఇవ్వడం, ఇంకా వేరే ప్లేయర్స్కి కూడా మంచి సపోర్ట్ ఇచ్చేసరికి ఆ T20 వరల్డ్ కప్ చాలా ఈజీగా గెలిచింది ఇండియా. కొన్ని ఇబ్బందులు కూడా పడింది, కానీ ధోని క్యాప్టెన్సీ తోడవడంతో ప్లేయర్స్కి సపోర్ట్ మంచిగా తక్కిందనమాట. ఇంకా 2011 ODI వరల్డ్ కప్ మన ఇండియన్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే 28 ఇయర్స్ తర్వాత మనకి ఆ వరల్డ్ కప్ అనేది వచ్చింది. అది ధోని ఒక్కరి వల్లే కాదు, కానీ చాలామంది, నేను ధోని ఫ్యాన్ అయినా కూడా ధోనికి క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు. గంభీర్ ట్రై చేశారు, విరాట్ కోహ్లీ ట్రై చేశారు, ఇంకా యువరాజ్ సింగ్ చాలా బాగా ఆడాడు. యువరాజ్ సింగ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అనే చెప్పుకోవాలి, కానీ అందరూ ధోని క్రెడిట్ ఇవ్వడంతో ఆయనకి అంత క్రెడిట్ వెళ్ళిపోతుంది. ఇంకా దాంతోపాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2016లో ఏషియా కప్ కూడా గెలిపించారు మనకి. ఏషియా కప్ గెలిపించారు. 2015 వరల్డ్ కప్లో ఏంటంటే ఆయనకి ఫైనల్స్ దగ్గరికి వెళ్ళి ఓడిపోయారు అనమాట. కానీ ఆయన ఒక కెప్టెన్గా ఎప్పుడు మన టీంని ముందుకు తీసుకెళ్ళడంలో ఉన్నారు ఎప్పటికీ. కానీ కొంతమంది ఏంటంటే టీం పర్ఫార్మెన్స్ చూడకుండా చాలామంది ధోనికి క్రెడిట్ ఇవ్వడం వల్ల ఆయనకి ఏంటంటే క్రెడిట్ స్టీలర్ అన్న పేరు వచ్చింది. కొంతమంది ఫ్యాన్స్ చేసి ప్రొపగండా అయ్యి ఉండొచ్చు అది. ఇంకా హీ వాజ్ నేమ్డ్ యాజ్ అ టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇన్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, కానీ రన్నర్స్ అప్గా ఎండ్ అయ్యారు. ఇంకా ఆయన లాస్ట్ కెప్టెన్సీ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది జనవరి 2017. ఆయన రిటైర్ అయ్యే నాటికి 10,000 రన్స్ పైన స్కోర్ చేసి ఓడిఐలో 50 యావరేజ్తో ఉన్నారు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా. ఇంకా ఆయన 183 నాట్అవుట్ హైయెస్ట్ స్కోర్ కూడా ఇప్పటికీ అన్బీటబుల్గానే ఉంది ఓడిఐలో. ఇంకా ఆయన ఆఖరి మ్యాచ్ గురించి చెప్పుకుంటే ధోని ఫ్యాన్స్కి కాదు, ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్కి కూడా అదొక పీడకల లాంటిది. ఎందుకంటే ధోని టీంని 91 for 6 నుంచి 211 for 6 దాకా తీసుకెళ్ళారు ధోని ఇంకా రవీంద్ర జడేజా. కానీ అన్ఫార్చునేట్లీ ఆ వరల్డ్ కప్ సెమీఫైనల్లో మనం ఓడిపోయాం బ్యాడ్ లక్ వల్ల. ఫైనల్ మ్యాచ్ అయింది ఏంటంటే 9th July 2019. నాకైతే ఆ మ్యాచ్ ఇప్పటికీ ఒక పీడకలే. ఎందుకంటే ధోని లాస్ట్ మ్యాచ్ అవుద్దని నేను అప్పుడు ఊహించుకోలేదు. ఇంకా ఆయన రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది 15th August 2020 నాడు ఒక ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో రిటైర్మెంట్ ప్రకటించారు ఆయన. కానీ ఆయన టీంని లీడ్ చేసిన విధానాన్ని కానీ, టీంని మోటివేట్ చేసిన విధానాన్ని కానీ ఎవరు మ్యాచ్ చేయలేకపోయారు. ప్రజెంట్ రోహిత్ శర్మ ఒక్కలే మ్యాచ్ చేయగలిగారు దాన్ని. టెస్టుల్లో అయితే విరాట్ కోహ్లీ బెస్ట్ కెప్టెన్ అని చెప్పచ్చు, కానీ ప్రజెంట్ ధోని లెగసీని ముందుకు నడిపిస్తుంది ధోని తర్వాత రోహిత్ శర్మ అనే ప్రజెంట్. గైస్, ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఇది సినిమా రివ్యూస్ కూడా చెప్తాను, సినిమా వీడియో అనాలిసిస్ కూడా చెప్తాను, ఈ క్రికెట్ న్యూస్తో సహా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉంచండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.